Hey everyone, I'm Anita and I'm here with you all, obviously a new concept. మన స్మార్ట్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్లో నేను ఎట్లాంటి కంటెంట్ చూస్ చేసుకుంటాను అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. యాక్చువల్గా ఇది నేను ఆన్లైన్ క్లాసెస్లోనే చెప్పేదాన్ని, బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ నేను ఎందుకు స్మార్ట్ ఇంగ్లీష్ అంటాను అని. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను స్పోకెన్ ఇంగ్లీష్ అని కాకుండా మన ఇంగ్లీష్ని స్మార్ట్ ఇంగ్లీష్ అని ఎందుకంటానో మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా మీరంతా గ్రామర్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటుంటే మరి ఇంకా యాక్చువల్ స్పోకెన్ ఇంగ్లీష్ని నేను ఏమనాలి? నాకు అర్థం కాక నేను స్మార్ట్ ఇంగ్లీష్ అని అంటూ ఉంటాను. సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క ముక్క క్లియర్గా వినండి. అదే ప్రతి ఒక్క సెంటెన్సు క్లియర్గా వినండి. అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. తెలుగు అర్థం కావాలి, ఇంగ్లీష్ కూడా అర్థం కావాలి. బై ద వే, ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ కోసం అయితే ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి ప్లీజ్. కాల్స్ ఆన్సర్ చేయడం తెలుసు కదా, ఇంపాసిబుల్. డెఫినెట్గా వాట్సాప్లో నేను మీకు రిప్లై చేస్తాను విదిన్ 24 అవర్స్. 24 అవర్స్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ చేస్తాం. ఒక్కసారి అన్ని పాయింట్స్ క్లియర్గా చదివితే మీకు అసలు ఏ డౌట్ రాదు. ఓకే కదా, దట్స్ హౌ ఇట్ ఇస్. సో నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఆ కాన్సెప్ట్కి పేరు లేదు. రియల్ టైంలో మనం స్పోకెన్ ఇంగ్లీష్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్కి పేర్లు ఉండవు అనమాట. అట్లా మనం క్రియేట్ చేసిన కాన్సెప్ట్స్, మనం అంటే నేను క్రియేట్ చేసిన కాన్సెప్ట్స్ కాబట్టి వీటికి పేర్లు ఉండవు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ కూడా అట్లాంటి ఒక నేమ్లెస్ కాన్సెప్టే అనమాట. కొంచెం కొత్తగా ఉన్నా కూడా దిస్ ఈస్ హౌ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్. సరే, అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అనిత అని అడగాలి మీరు నన్ను. ఎట్లా అడుగుతారు? ఎక్కడికి వెళ్ళావు అనిత అని అంటే ఇలా అడుగుతారు, అవునా? వేర్ డిడ్ యూ గో? వేర్ డిడ్ యూ గో అని చెప్తా అని అడుగుతారు మీరు, రైట్? సో నేను చెప్తాను ఐ వెంట్ టు భైరవ్ నగర్ అని చెప్పాను అనుకోండి. మీకు ఆ వర్డ్, ఆ ప్లేస్ ఒకటి చెప్పానా, ఆ ప్లేస్ మీకు అర్థం కాలేదు. నేను చెప్పిన ప్లేస్ పేరు మీకు అర్థం కాలేదు. సో అప్పుడు ఏం అడుగుతారు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. తెలుగు కూడా అర్థం చేసుకో అని చెప్పాను, తెలుగు కూడా అర్థం చేసుకోండి అని చెప్పాను. సో మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, నేను ఏదో ఆన్సర్ చెప్పినప్పుడు మీకు ఆ వర్డ్ అర్థం కానప్పుడు, ఆ ప్లేస్ పేరు అర్థం కానప్పుడు ఏమంటారు? ఎక్కడికి వెళ్ళావు అంటారు తెలుగులో, అవునా? మరి ఇంగ్లీష్లో ఎక్కడికి వెళ్ళావు అంటే మళ్ళీ ఇదే అడుగుతున్నారు, వేర్ డిడ్ యూ గో అట్లా కాదనమాట. సో యాక్చువల్గా నేటివ్ స్పీకర్స్ ఏమంటారంటే ఇట్లాంటి సెంటెన్సెస్కి, అంటే మీరు ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను, మీకు అర్థం కాలేదు, మళ్ళీ ఇదే క్వశ్చనే అడిగారు, యు వెంట్ వేర్ అంటారు. యు వెంట్ వేర్ తెలుగులో కూడా అంతే. మళ్ళీ ఎక్కడ పోయినావు అని అడగకుండా ఎక్కడికి అని అంటాం కదా, ఎక్కడికి అని అంటాం, రైట్? జస్ట్ లైక్ దాట్. ఎలా అంటామంటే యు వెంట్ వేర్. ఏ గ్రామర్ బుక్లో ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్ కదా, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. నేటివ్ స్పీకర్స్ వాడతారు, మనకి గ్రామర్లో ఉండదు. ఏ గ్రామర్ బుక్లో చూసారు చెప్పండి? పోనీ ఉంటుందా? పోనీ గ్రామర్ చదువుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మరి ఇంగ్లీష్ వాళ్ళు వాడుతున్నారండి ఇట్లాంటి సెంటెన్సెస్, ఇట్లానే అడుగుతున్నారు క్వశ్చన్స్. సో వాళ్ళు రాంగ్. అప్పుడైతే మనకు తెలియదు అంతే. సో వాళ్ళు ఇట్లా వాడుతున్నారు అనేసి యు వెంట్ వేర్ అని అలా. యు వెంట్ వేర్ అంటే అప్పుడు ఎగ్జాక్ట్గా నేను మొత్తం అంతా కాకుండా ప్లేస్ పేరు ఒకటే చెప్తా, భైరవ్ నగర్ అని చెప్తాను. ఓకేనా? ఏం తిన్నావు అనిత అని అడుగుతారు మీరు నన్ను. ఏం తిన్నావు అనిత అని ఎలా అడుగుతారు? వాట్ డిడ్ యూ ఈట్ అనిత, వాట్ డిడ్ యూ ఈట్? వాట్ డిడ్ యూ ఈట్ అని అడుగుతారు. సో నేను చెప్తాను ఐ ఎట్ ఫలూదా అని చెప్తా. ఐ ఎట్ ఫలూదా. యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద వర్డ్. నేను చెప్పిన ఒక వర్డ్ ఏదైతే ఉందో అది మీకు అర్థం కాలే. అప్పుడు మళ్ళీ ఏంటి అంటారు. అప్పుడు ఇంగ్లీష్లో వాట్ అనకుండా, లేదంటే ఏం తిన్నావు అనాలంటే మళ్ళీ అగైన్ వాట్ డిడ్ యూ ఈట్ అనకుండా ఏమంటారు తెలుసా? మీకు అవుతూ ఉండాలి. యూ ఎయిట్ వాట్ అని అంటారు. యూ ఎయిట్ వాట్. అసలు క్వశ్చన్ గ్రామర్ ప్రకారం చూసుకుంటే క్వశ్చన్ ప్యాటర్నే కాదు ఇది. ఉట్టిగానే అడగకూడదు. దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికైనా, ఇప్పుడు ఫస్ట్ మీరే నా దగ్గరకు వచ్చి అనిత యూ ఎయిట్ వాట్
దిస్ ఇస్ నాట్ ద సెంటెన్స్, దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్, ఇట్లా మాత్రం అడగకూడదు. ఫస్ట్ క్వశ్చన్ ఇలానే ఉంటుంది. నేను ఏదో ఆన్సర్ చెప్పాను, అది మీకు అర్థం కానప్పుడు యు ఎయిట్ వాట్ అని అడుగుతారు. పోవడమే యు ఎయిట్ వాట్ అనిత అని అడగకూడదు. అదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ అనిత చెప్పింది ఇట్లా కరెక్టే, పోవడమే అడగకూడదు. స్టార్టింగ్ ఈ క్వశ్చన్ ఉంటుంది. అమ్మ మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఐ స్టడీడ్ అని చెప్పి ఏదో బయోకెమిస్ట్రీ అని చెప్పాను అనుకోండి, మీకు తెలీదు, ఏదో మీకు తెలియని ఒక వర్డ్ లేదంటే బయోకెమిస్ట్రీ అనేది అర్థం కాల, యూ స్టడీడ్ వాట్ అని అంటారు. యూ స్టడీడ్ వాట్. స్టార్టింగే అనిత వాట్ యూ స్టడీడ్ లేదంటే యూ స్టడీడ్ వాట్ అని పోయి అడగకూడదు. మీరు అట్లా పోయి అడిగితే అది ఎవరైనా రాంగ్ అని చెప్తే అది రాంగే. లేదు అనిత చెప్పింది స్మార్ట్ ఇంగ్లీష్లో చూసాం అని మాత్రం అనకండి, నేను అట్లా చెప్పలేదు. దట్స్ నాట్ హౌ ఐ సెడ్. మీరు ఆల్రెడీ ఒక మంచిగా ఫస్ట్ క్వశ్చన్ అడిగి వాట్ డిడ్ యూ స్టడీ అని అడిగి నేను ఒక మాట చెప్పి ఐ స్టడీడ్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అని చెప్పి, బయోకెమిస్ట్రీ ఎంఎస్సి అనేది మీకు అర్థం కాకపోతే అడగాల్సిన క్వశ్చను. ఓకే కదా. మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, లేకపోతే కష్టం. నేను ఒకటేదో ఆర్డర్ చేశాను అనుకోండి, సైక్లింగ్ చేసే మెషిన్ ఉంటుంది రైట్, అది ఇంట్లో సైక్లింగ్, అది ఒకటి ఆర్డర్ చేశాను. మీరేం క్వశ్చన్ అడగలేదు, నేనే వచ్చి మీకు చెప్తున్నా ఐ ఆర్డర్డ్ దిస్ అని చెప్పాను. లేదంటే ఒక ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాను అనుకోండి, అదంతా కాదు, ఒక ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాను. మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాను, ఐ ఆర్డర్డ్ అ ఫ్రిడ్జ్ అని చెప్పాను అనుకోండి. ఐ ఆర్డర్డ్ అ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఆర్డర్ చేయడం అనేది నా మామూలుగా ఓన్గా అట్లా ఆర్డర్ చేసేయం. వాళ్ళని అడిగి, ఇంట్లో వాళ్ళని అడిగి సజెషన్ తీసుకొని ఆర్డర్ చేయను అని చెప్పి ఆర్డర్ చేసేలాంటి ఒక వస్తువు ఫ్రిడ్జ్. నేను డైరెక్ట్గా వెళ్ళి ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసిన నేనంటే యూ ఆర్డర్డ్ వాట్ అని అంటారు. ఏం ఆర్డర్ చేసావు? యూ ఆర్డర్డ్ వాట్ అని అంటారు. యూ ఆర్డర్డ్ వాట్. ఇది ఎప్పుడు, ఎట్లాంటి క్వశ్చన్ ఇది? షాక్ అయినప్పుడు ఏం ఆర్డర్ చేసావు, లేదంటే ఏం ఆర్డర్ చేశాను అనేది వినపడనప్పుడు అడగాల్సిన క్వశ్చన్. యూ ఆర్డర్డ్ వాట్. ఏం ఆర్డర్ చేసినావు, షాక్ అయినా లేదంటే ఇలా వినపడనప్పుడు అడగాల్సిన క్వశ్చన్. డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చా? వాట్ యూ ఆర్డర్డ్ లేదంటే యూ ఆర్డర్డ్ వాట్ అని అడగొచ్చా? అడగకూడదు, అలా అడగకూడదు. ఫస్ట్ క్వశ్చనే ఇది అవ్వదు. అర్థమవుతోంది రైట్? ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా పేరు అనితా బాచం ఆర్ అనితా గుత్తా అని చెప్పాను అంటే, ఒకటి అమ్మ వాళ్ళది, ఒకటి హస్బెండ్ వాళ్ళది అనమాట. అలా చెప్పాను అనుకోండి, అనితా వాట్ అని అంటారు. అప్పుడు ఏంటి అని అడిగేదే. అనితా వాట్ అంటే అనిత వరకు అర్థమైంది, తర్వాత ఏంటి అని అడగడం మన ఉద్దేశం. ఓకేనా? అనితా వాట్ ఏంటి, అనిత ఏంటిది. తెలుగులో కూడా ఉంది చూడండి, ఇట్లాంటివి మనం అప్లై చేయం ఇంగ్లీష్లో అంతే. తెలుగులో కూడా ఉంది. ఏంటి అనిత అని ఆపుతాం, అనిత అని ఆపితే నేను తర్వాత చెప్తా. నా నంబర్ 7013594795 అని చెప్పాను. 70135 అని ఆపమా, తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పరా? జస్ట్ లైక్ దిస్, ఇట్లా షార్ట్ క్వశ్చన్స్ అనమాట. మై ఫోన్ ఈజ్ సామ్సంగ్ గ్యాలక్సీ అదేదో చెప్పాను అనుకోండి, గ్యాలక్సీ వాట్ అని అంటారు. గ్యాలక్సీ వాట్ అంటే గ్యాలక్సీ ఏంటది తర్వాత చెప్పేస్తాం. అదొక టైపు. ఇవన్నీ ఒక టైపు. ఇక్కడ మనం క్వశ్చన్ అడగకుండానే ఇట్లా చెప్పేది ఒక టైపు. అన్నీ అర్థమవుతున్నాయి కదా? నేను పవన్ కళ్యాణ్ని కలిశానని చెప్పాను అనుకోండి, ఐ మెట్ పవన్ కళ్యాణ్. మీ దగ్గరకు వచ్చి చెప్పాను ఐ మెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పాను అనుకోండి, షాక్ అవుతారు ఫస్ట్. షాక్ అయినప్పుడైనా, లేదంటే ఎవరిని కలిసానని పేరు మీకు అర్థం కాకపోయినా ఏం అడుగుతారు? జస్ట్ టేక్ అ గెస్. ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, గెస్ చేయండి. యు మెట్ హూమ్ అని అడుగుతారు. ఎవరిని కలిసావు చూసారా? తేడాలు ఉన్నాయి కదా. ఇక్కడైతే ఇంటోనేషన్ తేడానే ఉండొచ్చు, బట్ ప్యాటర్న్ కూడా, ఐ మీన్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా వేరనమాట.
ఎవరిని కలిసావు అనేది వేరు, ఎవరిని కలిసావు అనేది వేరు. సో ఇక్కడ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఎవరిని కలిసావు అని కాదు, ఎవరిని కలిసావు అని. యు మెట్ హూమ్ వచ్చి ఉండాలి మీకు. యు మెట్ హూమ్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ ఆర్ నాట్? పాపం మీరేం చెప్పలేదు కదా నాకు. యు మెట్ హూమ్ అంటారు, ఎవరిని కలిసావు అని. ఎప్పుడు అంటారు? షాక్ అయినా ఇదే అంటారు, ఈ పేరు వినపడకపోయినా కూడా ఇదే అంటారు. ఇక్కడ హూమ్ డిడ్ యూ మీట్ అంటే తప్పు అవుతుందా అనిత అంటే నో, తప్పేం కాదు. మనకు యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే ఇట్లా మాట్లాడండి. లేదంటే ఎవరిని కలిసామని అడగాలంటే హూమ్ డిడ్ యూ మీట్ అని అడిగినా కూడా దట్స్ ఓకే, నథింగ్ రాంగ్. దిస్ ఈజ్ రియలీ ఎక్స్ప్రెసివ్ వే అనమాట. అంతే, యాక్యురేట్గా ఎక్స్ప్రెసివ్గా యాక్చువల్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇట్లనే ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వి షుడ్ యూస్, ఇట్లనే యూస్ చేయాలి. సో ఇంకొంచెం బాగా అర్థం అవడం కోసం ఇంకొక 2 అడుగుతాను, ఓకేనా? ఇవి ట్రై చేయండి, మీరే ట్రై చేయాలి, ఓకే? మీరు అడుగుతారు నన్ను కీస్ ఎక్కడ పెట్టారు అని. వేర్ డిడ్ యూ కీప్ మై కీస్ అని అడుగుతారు, రైట్? ఫస్ట్ టైం వేర్ డిడ్ యూ కీప్ మై కీస్, నా కీస్ ఎక్కడ పెట్టావు అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను ఫ్రిడ్జ్లో పెట్టినాను అనుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినా అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు షాక్ అయ్యి ఎక్కడ పెట్టినావు అంటారు మీరు. ఎక్కడ పెట్టినావు? అప్పుడు వే డిడ్ యూ కీప్ అనరు. ఏమంటారు? టేక్ అ గెస్, ఏమంటారు? వచ్చిందా? యూ కెప్ట్ ఇట్ వేర్, యూ కెప్ట్ ఇట్ వేర్ అని అంటారు. స్టార్టింగే పోయి మీరు వచ్చి నన్ను ఈ క్వశ్చన్ అడగొచ్చా? యూ కెప్ట్ ఇట్ వేర్, యూ కెప్ట్ మై కీస్ వేర్ అని అడగొచ్చా? స్టార్టింగే అడగరు. అదే నేను ఇందాకటి నుంచి చెప్తున్నాను అనమాట. స్టార్టింగ్లోనే అడగరు. రిపీట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ పెట్టావు అని రిపీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా అడుగుతారు. మీరు స్టార్టింగే అదే మళ్ళీ చెప్తున్నా చూడండి, స్టార్టింగే వెళ్ళి యూ కెప్ట్ వేర్ మై కీస్ ఇట్లాంటివి అన్నారంటే ఆబ్వియస్లీ నవ్వుతారు. లేదంటే ఎక్కడ నేర్చుకున్నావు ఇంగ్లీష్ అంటారు. స్మార్ట్ ఇంగ్లీష్లోని మాత్రం చెప్పకండి అప్పుడు, ఎందుకంటే నేను టీచ్ చేసింది అట్లా కాదు, ఓకేనా? యూ కెప్ట్ ఇట్ వేర్ అంటారు. నేను వచ్చేసా ఇచ్చేసా అట్లా అన్నప్పుడు నేను ఆర్డర్ చేసా అని అన్నాను అనుకోండి. ఆర్డర్ చేయడం అంటే యూ డిడ్ వాట్ అట్లా. యూ డిడ్ వాట్ అంటే ఏం చేసావు అని, ఓకేనా? ఇది కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లాంటివే రియల్ టైమ్ కాన్సెప్ట్స్ అంటే ఎట్లుంటాయి అంటే ఇట్లాంటివే అనమాట. మేము 100% ఒక 2 monthsలో కొన్ని రోజులు బేసిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్లాసెస్లో ఇట్లాంటి రియల్ టైమ్ ఇంగ్లీషే నేర్చుకుంటూ ఉంటాం. సో ఇంకంతే. మరి ఈ రోజుకి నేను ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పించానని అనుకుంటున్నా. అవునో కాదో, మీకు అర్థమైందో లేదో, ఏమర్థమైందో ఇదంతా కొంచెం కామెంట్లో చెప్తే తెలుసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాను. దాట్స్ ఆల్ ఫర్ టుడే. బై, టేక్ కేర్.